జారిక్ గారు మీరు చెప్పండి. అంటే మీ ఫస్ట్ మూవీకి, సెకండ్ మూవీకి, థర్డ్ మూవీలో కంప్లీట్ వేరియేషన్ మీ క్యారెక్టరైజేషన్‌లో. సో, అంటే ఎలా అనిపించింది ఇలాంటివి చెప్పినప్పుడు? అంటే మీకు ఇన్‌బిల్ట్‌గా ఉండేదా కొంచెం అంటే డిఫరెంట్‌గా ట్రై చేయాలి అనేటువంటి డెఫినెట్లీ ఇంట్రెస్ట్? ఉంటుంది. స్టార్టింగ్ నుంచి నాకు అదే ఒక మోటో ఉంది. డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎక్స్‌ప్లోర్ చేయాలని. అండ్ ఈ క్యారెక్టర్ నాకు నరేట్ చేయనప్పుడు లైక్ నాకు చాలా నచ్చింది. బికాజ్ దిస్ ఈజ్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అండి. స్టోరీ వైజ్ కూడా క్యారెక్టర్ కెమిస్ట్రీ కూడా లైక్ ఇంపార్టెన్స్ వైజ్ ఆల్సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫిల్మ్స్ వేర్ the female character is also as important as the male character. Oh. So I'm really happy for that, and I really appreciate him for choosing such scripts as well. Character wise gaani, script wise gaani, climax adripoddi asalu. So all these points came together for me choosing the script. ఓకే. అయితే సినిమాలో మొత్తం హీరోయిన్ డామినెన్స్ కనిపించింది మాకు టీజర్‌లో. దాన్ని కాస్త కవరేజ్ చేయడానికి మీరు టైటిల్ విష్ణు విన్యాసం అని పెట్టారా? చెప్పండి. ఇక్కడ మేల్ డామినేషన్ కనీసం ఇక్కడైనా నన్ను నేను అంటే ఆ ఇచ్చేస్తున్నాను. డామినేషన్ వల్లే విన్యాసాలు బయటకు వస్తాయి. ఓకే. సో అంటే ఎంత ఇబ్బంది పెట్టారు ఆవిడ మిమ్మల్ని? అంటే ఏ టైప్ ఆఫ్ ఇబ్బంది పెట్టారు? అంటే క్యారెక్టర్నా లేదా నేనా? క్యారెక్టర్. లేదు, బేసిక్గా లవ్ అనే యాంగిల్లో మనం చాలా చూస్తాం. ఇద్దరి మధ్య చిన్న కాన్ఫ్లిక్ట్ ఇంచుమించు ఒకలాగే ఉండేలా ఉంటాయి బయట అన్ని. ఇవి కొంచెం వింతగా ఉంటాయి అన్నమాట. సో ఆ వింతగా ఉండేవన్నీ నాకు షాక్, నా మీద జాలేస్తుంది. కాకపోతే ఆడియన్స్ చూసేటప్పుడు నవ్వు వస్తాయి. అలాంటి సిచ్యువేషన్సే మీదే రన్ అవుతుంది. అంతా కూడా సిచ్యువేషనల్ కామెడీ. సెపరేట్గా మనం ఏదో ఇక్కడ మనం నవ్వించాలి అలా ప్రయత్నం ఏమి మీ లేదు. మూవీస్ ఏవి అలా ఉండవు. ఆ సిచ్యువేషన్కే మీకు నవ్వు వస్తుంది. ఆ సిచ్యువేషన్లో మేము చూపించే ఆ రియాక్షన్ల మాటలకి ఇంకా నవ్వు వస్తుంది. సెట్స్లో మరి ఏంటి పరిస్థితి? ఆయన మీ చేత విన్యాసాలు చేయించారా? అక్కడ కూడా మీ డామినెన్సే ఉందా? అలా ఏం లేదు, ఏ డామినెన్స్ లేదు అక్కడ. ఎవ్రీవన్ ఇస్ వెరీ జోవియల్ అండ్ వెరీ యూనో మింగిల్ విత్ ఎవ్రీవన్ అండ్ ఎవ్రీవన్ ఇస్ గుడ్ అండ్ ఫన్ లైక్ అ ఫ్యామిలీ ఆన్ సెట్. మొత్తం ఎన్ని రోజులు చేశారండి షూట్? ఎన్ని రోజులు పట్టింది? 65 days. 65 daysలో కంప్లీట్ చేశారు. ఓకే. సో అంటే Feb 28కి రావాలి అన్నది ఎలా ఫిక్స్ అయ్యారు? దీనికి ఏమైనా వాస్తు కానీ మీరు అనుకునే జాతకాలు, ఆ క్యారెక్టరైజేషన్ ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఉన్నాయా? ఏం లేదండి, ఆ రోజు 29th నా బర్త్డే బేసిక్గా. 4 years సార్ వస్తుంది కదా. అడ్వాన్స్ బర్త్డే గిఫ్ట్. యా, డెఫినెట్గా అలా అనుకోవాలి. ఇంకా అంటే ప్లాన్ చేసింది కాదు, అనుకోకుండా అలా ఆ కుదిరింది. డేట్ ఓకే. అయితే బయట టాక్ ఏంటంటే విష్ణు విన్యాసము వివి కదా. మేమేమనుకుంటున్నాం అంటే విష్ణు విక్టరీ అని ఫిక్స్ అయిపోయాం Okay. టీజర్ వచ్చిన తర్వాత. ఓకే. సో కింగ్ ఆఫ్